హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ మరో కోడికత్తి సన్నివేశానికి ప్లాన్ చేసిందా? మరో గులకరాయి లాంటి సన్నివేశానికి ప్లాన్ చేసిందా? ఇప్పుడు అవును అనేటువంటి సమాధానాలే ఏపీ రాజకీయాల్లో వినిపిస్తా ఉన్నాయి. మొన్న సత్యసాయి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మీరంతా వినే ఉంటారు. అది చాలా కాంట్రోవర్సీకి గురైంది. పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆ పర్యటన చాలా కాంట్రోవర్సీ అయిపోయింది. రాప్తా నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. బెంగుళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అయితే ఆ హెలికాప్టర్ తిరుగు ప్రయాణం కావాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకొని హెలికాప్టర్‌ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినప్పుడు, ఆ హెలికాప్టరు పైలట్ భయపడి సొంతంగా టేకాఫ్ చేసుకొని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన వెళ్ళాల్సొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఇబ్బంది కలిగింది అనేటువంటి వార్తలని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉంటే అనేక విషయాలు బయటకొస్తా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అనుమానాలు పచ్చికించి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ జనాన్ని సమీకరించింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నిజానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసమే వచ్చారంటే, జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకటానికో, లేదా వీడ్కోలు పలకటానికో, లేదా అతన్ని చూడటానికి దగ్గర నుంచి చూడటానికైతే అతను సెల్ఫీలు దిగటానికో అతనితో కలిసి, లేదు కరాచరణం చేయటానికో ఉంటున్నారు. హెలికాప్టర్‌తో వీళ్ళకేంటి అవసరం? హెలికాప్టర్ మీదకి వీళ్ళెందుకెళ్ళారు? హెలికాప్టర్‌ని ధ్వంసం చేసే ప్రయత్నం ఎందుకు చేశారు? వీరు పైలట్ బ్యాగ్‌ని కూడా తస్కరించారు అనేటువంటి వార్తలు మనం చూస్తా ఉంటే, అసలు పైలట్ బ్యాగ్‌తో వీళ్ళకేంటి సంబంధం? రెండోది ఇక్కడ ఇంకొక అనుమానం ఏందంటే, నిజానికి ఇక్కడ హెలికాప్టర్ ధ్వంసం అయ్యి ఉండుంటే, పైలట్ భయపడేంత గనక జరుగునుంటే, ఏదో విండో షీల్డ్ పగిలిపోయిందని కూడా ఆ రోజు వార్తలు చెప్పారు గదా! అదే గనక నిజమయ్యుంటే, అది కంప్లెయింట్ ఇవ్వాలి కదా పైలటు. ఎందుకు టేకాఫ్ చేసుకొని వెళ్ళిపోయాడు? సహజంగా ఒక హెలికాప్టర్‌కి ఏదైనా డ్యామేజ్ జరిగితే, వెంటనే ఆ కంపెనీకి ఫోను చేస్తారు. అక్కడి నుంచి టెక్నికల్ సిబ్బందొస్తారు. సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసిన ఆధారంగా లోకల్ పోలీస్ సమాచారం ఇస్తారు. కేసు నమోదు చేస్తారు. కానీ ఇక్కడ ఇలాంటి ప్రాసెస్ ఏం జరగలేదు. డైరెక్ట్‌గా పైలట్ తనంతట తాను వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గంలో బెంగుళూరు వెళ్ళిపోయారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. సహజంగా ఎలాంటి పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పైలట్ ఎందుకు టేకాఫ్ చేశాడు? ఇయాల పోలీసులు అదే విషయాన్ని పైలట్‌ని అడిగితే, "నేను మీకు ఇవ్వకూడదు. నేను ఇవ్వను. నేను మా కంపెనీకి ఇచ్చుకుంటాను. నేను సిగ్నల్స్ ఆధారంగా వెళ్ళిపోతాను" అని చెప్పేసి కొంత పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు సమాధానం తెలుస్తా ఉంది. రెండోది హెలికాప్టర్‌కి ఉన్నటువంటి పర్మిషన్ ఏందంటే, ఈ రాప్తాడ్‌లో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బెంగుళూరుకి, బెంగుళూరు నుంచి ఇక్కడికి రావాలి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి. కానీ ఇది తిరిగి బెంగుళూరు పోలేదు. మధ్యలో ఎక్కడో ఆగిపోయిందంట హెలికాప్టర్. ఎక్కడో ల్యాండ్ అయిందంట. ఎందుకు ల్యాండ్ అయింది? దాని వెనకాల ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ విషయాన్ని కూపీ లాగుదామని చెప్పేసి బెంగుళూరు దగ్గరికి పోలీసులు వెళితే, సత్యసాయి జిల్లా పోలీసులు వెళితే, ఆ కంపెనీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదంట. మీకు మేము సమాధానం చెప్పం. మీరు పౌర విమానయాన శాఖ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి. త్రూ వాళ్ళ ద్వారా మా దగ్గరికి రండి అని చెప్పేసి చెప్తున్నారు. పోలీసుని ఎలౌ కూడా చేయలేదంట. డీఎస్పీ స్థాయి అధికారి పోతే, ఈ కంపెనీ వాళ్ళు ఎలౌ కూడా చేయలేదంట. అంటే ఎలో చేయకపోవటం గాని, ఆ హెలికాప్టరు పోవాల్సిన చోటికి పోకుండా వేరే చోట ల్యాండ్ కావటం కానీ, పోలీసులు సమాచారం లేకుండా పైలట్ టేకాఫ్ చేయటం కానీ, ఇప్పుడు అనేక అనుమానాలు తావిస్తా ఉంది. అనేక అనుమానాలు తావిస్తా ఉంది. వైసీపీ ఏం ప్రచారం చేసుకుంది? జగన్ భద్రతకేదో ముప్పు వాటిల్లింది అని చెప్పేసి ప్రచారం చేసుకుంది. అదే నిజమైతే జగన్‌కి భద్రత ఎవరి నుంచి లేదు? వైసీపీ కార్యకర్తల నుంచి లేదా? అంటే వైసీపీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అలో చేయొద్దసలు. ఎలో చేయొద్దు. అంతేనా? వైసీపీ చెప్పదలుచుకుంది అదేనా? వైసీపీ కార్యకర్తలంటే అదొక సైకో బ్యాచు. ఏ వస్తువుని వదలరు ఆళ్ళు. గుంటూరు పోతే మిర్చి యార్డ్‌లో మిర్చి బత్తాలు ఎత్తుకుపోతారు. రాప్తాడెళ్తే అంటే ఇంకో చోటుకెళ్తే హెలికాప్టర్ మీద పడి ధ్వంసం చేస్తారు. వైసీపీ కార్యకర్తలు దేన్ని ధ్వంసం చేస్తున్నారో, ఎందుకు ధ్వంసం చేస్తున్నారో తెలీదు. తనామనా భేదం కూడా తెలవదు. వైసీపీ కార్యకర్తల నుంచి రక్షణ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోదలుచుకున్నారా? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వైసీపీ కార్యకర్తల దగ్గరికి పోవాల్సొచ్చినప్పుడు, పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్‌కో, ఇంకో దానికో, ప్రజల దగ్గరకో వెళ్ళాల్సొచ్చినప్పుడు 1000 మంది పోలీసులను పెట్టుకొని పోయేవాడు. అంచెలంచెల భద్రత. పరదాలు కట్టుకొని పోయేవాడు. ఎందుకు ప్రజలంటే భయం? నాయకుడికి ప్రజలంటే భయం ఎందుకుంటది జనరల్‌గా? ఉండాలి సెక్యూరిటీ. నాయకుడికి సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంది. జగన్మోహన్ రెడ్డికి భద్రత లేకుండా లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ. ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం గాయాలు కాలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయి పడలేదు.
పడే అవకాశం పోలీసులు అక్కడ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సెక్యూరిటీ ఉంది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఆయన నిజానికి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు. ఒక ఎమ్మెల్యే కాకపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు. ప్రభుత్వం ఆయనకి కావాల్సిన సెక్యూరిటీ ఇచ్చింది. నిన్న వాళ్ళ మీడియాలో జరిగిన డిస్కషను పల్నాడు జిల్లాలో పర్యటించినప్పుడు డొక్కారు ఇచ్చారు. ఆ డొక్కారు గవర్నమెంట్ ఇస్తే సొంత కారు ఆయనకి లేదా? ఒకవేళ నిజమే అనుకుందాం. ప్రభుత్వం ఆయనకు మంచి కారు ఇవ్వలేదు అనే ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇచ్చారని ప్రభుత్వం చెప్తుంది. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఎలాంటి రాజభోగాలు అనుభవించే పరిస్థితిలో ఆస్తుల్లో ఉన్నాడు ఆయన. సరే, అదొక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. తర్వాత ఈ హెలికాప్టర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. తిరుపతి వెళ్తా ఉంటే రారీ రడ్డు పెట్టారని చెప్పి చేసుకున్నారు. అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటించే హక్కులు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళగలిగే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి రాష్ట్రంలో. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, నారా లోకేష్ గారిని హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ పర్యటిస్తూ ఉంటే అడ్డుకున్నారు, ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉంటే అడ్డుకున్నారు అనే గతంలో చూడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎవరైనా అడ్డుకున్నారా? వైసీపీ కార్యకర్తను ఏమన్నా అడ్డుకున్నారా? ఇక్కడ వీరంగం సృష్టించింది ఎవరు? వైసీపీ కార్యకర్తలే కదా. లేదు మా పార్టీ కార్యకర్తలే కాదు అని వైసీపీని చెప్పానండి. వాళ్ళెవరో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తేలిపోయేది విషయం. చెప్పనండి వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళని సమీకరించి వీళ్ళని తీసుకొచ్చిన వాడు కూడా వైసీపీ కాదు, అతను వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, మా పార్టీ కాదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గురించి వైసీపీ చెప్పానండి. ఈ జనాలు వైసీపీ కాదని చెప్పానండి. జనాలు తెరుచుకుంటారు. అసలు ఇప్పుడు చాలా క్లియర్గా ఒక సానుభూతిని పొందే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తక్కువ అవుతుందని చెప్పుకునే ప్రయత్నం, ఒక నెరేటివ్ని ప్రజల్లో బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అంటే అవును అనేటువంటి సమాధానం పడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ డ్రామాలు అంటే సానుభూతి కోసం ఒకటి, సెక్యూరిటీ పెంచుకోవడం కోసం రెండు. జగన్మోహన్ రెడ్డికి 1000 మంది పోలీసులు భద్రత కావాలి, ఇంటి చుట్టూ పోలీసులు కావాలి, ఎప్పుడు ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున పోలీసులు కావాలి. నిజానికి పవన్ కళ్యాణ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ ఉంది. ముఖ్యమంత్రి తర్వాత ఆ మాత్రం సెక్యూరిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికే. మరి ఇంత సెక్యూరిటీ కూడా సరిపోదనుకుంటే ఇక పోలీసులందరినీ పరిమాణిపించేసి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకే ఉంచాలి. మరి అదే పోలీసుని జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఏ పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కాపలా కాశారో, ఏ పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కల్పిస్తున్నారో, అదే పోలీసుని జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీస్తా, అది తీస్తా, ఇది చేస్తా, సప్త సముద్రాలు దాటినా మీ సంగతి చెప్తా అని చెప్పేసి మాట్లాడతారు. ఒకవేళ పోలీసులు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడం మానేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? తిరగలడా? ఎక్కడన్నా అసలు? వైసీపీ కార్యకర్తలు ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి. చాలా విషయాల్లో గట్టిగా అడుగుతారు, గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ పార్టీని నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇంతమంది కార్యకర్తల కెరీర్ని పాడు చేసిందే అనాలోచిత నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాల ఫలితంగా చాలామంది పొలిటికల్ కెరీర్ పాడైపోయింది కదా. అంతా నా వల్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు కదా. నీ వల్లే పార్టీ పాడైపోయిందని కూడా కార్యకర్తలు నిలదీసే అవకాశం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా నిలిచేటువంటి కార్యకర్తలని పోలీసులనే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే పరిస్థితి. సో ఏదేమైనా ఇది హెలికాప్టరు ఆ రోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా టేకాఫ్ తీసుకుని వెళ్ళిపోవటం. ఇప్పుడు సత్యసాయి జిల్లా పోలీసులు కేంద్ర పౌర విమాన శాఖకు కూడా లేఖ రాశారంట. విమాన శాఖ మంత్రిగా రామానాయుడు గారే తెలుగువాడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక తీసుకోగలిగితే హెలికాప్టర్ ఏంటి, దీని సంగతి ఏంటి, అసలు ఏ రకంగా వీళ్ళు కుట్రకి పాల్పడ్డారు. ఎందుకంటే గతంలో మనం చూసాం కోడికత్తి దాడిలో కోడి కత్తే లేదు, అసలు దాడే కాదు అసలు. అది కేవలం పెన్ను పెట్టి గీత పెట్టుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి, అది కూడా సొంత హాస్పిటల్కి, సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చి ఒక డ్రామాలు ఆడే ప్రయత్నం చేశారు. అసలు న్యూరో డాక్టర్కి చేతికి గాయానికి సంబంధం ఏంటి? చేతికి గాయం తగిలితే చూడాల్సిన డాక్టర్ ఎవరు? న్యూరో డాక్టర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన దాకా బ్లడ్ ఎట్ ఆగింది. ఎయిర్పోర్ట్లో దగ్గర నుంచి హాస్పిటల్ లేనట్టు ఈ పర్టికులర్ బంజారాహిల్స్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? అదొక పెద్ద మిస్టరీ. తర్వాత రాయి కనపడలేదు, అదొక పెద్ద మిస్టరీ. ఇప్పుడు ఇదొక మిస్టరీగా మారే అవకాశం ఉందా లేదా చూడాలి మరి.